ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ నాగవాణి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మైపాద్ జిల్లా. ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా మన మహబూబాద్ జిల్లాలో బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఎంఆర్ఓ సెంటర్ దగ్గర నుండి శ్రీనివాస సెంటర్ మీదుగా కోర్టు వరకు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం, ఆడపిల్లలను ఎదగనిద్దాం, చదవనిద్దాం, వారిని ఉన్నత భవిష్యత్తును వారికి అందిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వివిధ శాఖలు అంటే ఉమెన్ హబ్ కావచ్చు, DCPU కావచ్చు, చైల్డ్ లైన్ టీమ్ కావచ్చు, కైలాస్ సత్యార్థి ఫౌండేషన్ కావచ్చు, అదే విధంగా సఖీ వాళ్ళు, షీ టీమ్స్, అదే HJPU, ప్రతి ఒక్క శాఖ నుండి అందరూ ఇక్కడ పాల్గొని ICPS అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పాల్గొని ఈ ర్యాలీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కలుగజేయడం జరుగుతుంది. అదే విధంగా వేసవి సెలవులలో తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి రక్షణ సంరక్షణ అవసరమైతే మా దగ్గర ఉన్నటువంటి CCIలలో సదనాలలో మేము వారికి షెల్టర్ ను కూడా కల్పించడం జరుగుతుంది. వారికి కావాల్సినటువంటి రక్షణ సంరక్షణ గవర్నమెంట్ తరఫున మేము అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బాల్య వివాహాలు అనేటువంటి మూఢాచారాన్ని నిర్మూలించాలని, మన జిల్లాలో ఆడపిల్లలు లేకుండా నిష్పత్తి అనేది తగ్గిపోతుంది, లేకుండా భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఆ భ్రూణ హత్యలు నిర్మూలించాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. బాల్య వివాహాలు లేనటువంటి ఒక మంచి జిల్లాగా, బాల్య వివాహాల రహిత జిల్లాగా మన మహబూబాద్ జిల్లాలను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఆడపిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మరి బాల్య వివాహాలు చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ఒక ర్యాలీ తీయటం జరిగింది. ఈ ర్యాలీలో మరి పలు రకాల డిపార్ట్మెంట్స్ అందరు కూడా ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్ని మనం రక్షించుకోవాలా, వారిని అభివృద్ధి పదంలోకి మనం నడిపించాలా, వారికి కావాల్సిన అవకాశాలను మనం అందించాల్సిందిగా మరి డిపార్ట్మెంట్ తరఫున మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఊర్లోను గ్రామంలోనూ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల ఉద్దేశాలు తెలుసుకొని వాళ్ళు దేశానికి ఎంతగానో మరి చక్కటి అభివృద్ధిలో నడిపించడానికి ఉపయోగపడే వాళ్ళుగా ఉంటున్నారు. మనం గమనించినట్లయితే రాష్ట్రపతి గారు కానీ మరి సైంటిస్టులు కానీ ఎంతమంది ఉంటున్నారు. అటువంటి పదంలోకి నడిపించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. బాల్య వివాహాలు బంద్ చేసి మరి ఈ మహబూబాద్ జిల్లాను కూడా బాల్య వివాహాలు జరగకుండా మరి కంప్లీట్ గా పూర్తిగా బంద్ చేసే డిస్ట్రిక్ట్ గా ఉంచి తీరాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. పలు డిపార్ట్మెంట్స్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అనేక శాఖలతోటి ఈరోజు బాల్య వివాహాలపైన అవగాహన కల్పించే ఉద్దేశంతో MRO ఆఫీస్ నుండి శ్రీనివాసనగర్ మీదుగా కోర్టు వరకు ఇలా అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. పలు నినాదాలు కూడా పాటించడం జరిగింది. ఇవి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహబూబాద్ జిల్లాని బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించాలనే ఇంటెన్షన్ తోటి మా అందరూ కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా ట్రైబల్ మరియు కోయ జనాలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీస్ తో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆడపిల్లలు అనేది మన యొక్క వంశం పేరు నిలబెట్టరు, కంపల్సరీ కొడుకు ఉండాలి అని చెప్పేసి ఎంతమంది అమ్మాయిలు కన్నా కానీ ఖచ్చితంగా కొడుకు అనే వరకు వాళ్ళు అమ్మాయిలను కంటూ ఆ యొక్క అబార్షన్ చేస్తూ ఇది చేయడం అనేది మేము అబ్జర్వ్ చేసాము. సో దానికోసము ఈ అమ్మాయిలను రక్షించుకోవడం, సో పుట్టక ముందే వాళ్ళు భ్రూణ హత్యలు చేయడం, అబార్షన్ చేయించడం అనే దాని మీద వాటికి వ్యతిరేకంగా మేము మండలాల వారీగా కార్యక్రమాలు చేపడుతున్నాం. సో ఆ క్రమంలోనే ఇవాళ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున MRO ఆఫీస్ నుంచి మొదలుపెట్టి నెహ్రూ సెంటర్, ఇందిరాగాంధీ సెంటర్, రైల్వే స్టేషన్, అటుపక్క అన్ని పురవీధులు అన్ని కూడా తిరిగి భారీ ఎత్తున ర్యాలీ చేస్తూ ఆ యొక్క కోర్ట్ సెంటర్ వరకు ర్యాలీ చేసి పబ్లిక్ ని అవేర్నెస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కోరేది ఒకటి ఏంటంటే ఏ ఇంట్లో కూడా ఒక స్త్రీ వచ్చిందంటే, ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ యొక్క గృహానికి లక్ష్మి వచ్చినట్టుగా భావించాలి తప్ప తారతమ్యాలు ఉండకూడదు. అబ్బాయి అయితే వేరు, అమ్మాయి అయితే వేరనే తారతమ్యం ఉండకూడదు. మనం అమ్మాయిలు ఖచ్చితంగా ప్రోత్సహించాలి, వాళ్ళని కాపాడుకోవాలని తెలియజేస్తున్నాం.